హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కరివేపాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అమ్మ ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా, లేదంటే మనం ఏదైనా కర్రీ చేయడానికి టైం లేకపోయినా ఇలా సింపుల్గా జస్ట్ 5 to 10 మినిట్స్లోనే కరివేపాకు పచ్చడి చేసేసుకోవచ్చు. సో మరి కరివేపాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దోరగా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడికి కారానికి తగినట్టుగా 4 నుండి 6 ఎండుమిర్చి వేసుకోండి. ఇందులోనే 1 కప్పు దాకా శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని డ్రై చేసుకున్న కరివేపాకును వేసేసుకోండి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ కరివేపాకుని ఎండుమిర్చిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. నువ్వుల్ని కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. వీటన్నిటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వీటన్నిటిని కూడా ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టుకున్న చింతపండును వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసేయండి. ఇప్పుడు ఇందులో పచ్చడికి తగినట్టుగా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంగు వేసుకున్న తాలింపుని ఇందులోకి యాడ్ చేయండి. ఈ తాలింపు మొత్తాన్ని కూడా పచ్చడిలోకి మిక్స్ చేసేసి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ కదా కరివేపాకు పచ్చడి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ఈ కరివేపాకు పచ్చడిని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.